పోతే నేను కూడా వచ్చినా. డెఫినెట్లీ నా పిల్లలు ఇక్కడ, నేను ఇక్కడ ఏమంటారు, నా పిల్లలు ఇక్కడే పుట్టిండ్రు కాబట్టి వాళ్ళకు ఒక స్థాయిలో వాళ్ళంతటా వాళ్ళు స్వతంత్ర ఇండిపెండెంట్ అయ్యేదాకా ఉండి వాళ్ళు స్వతంత్రమైనాక డెఫినెట్లీ వస్తా. మా అమ్మ నాయన అన్నే ఉన్నారు, నా చెల్లెలు అన్నే ఉన్నారు, సో నా చుట్టాలు అన్నే ఉన్నారు. నేను పొద్దుగాలు లేస్తే ఎవరి కోసం అయితే ఆరాట పడుతున్నో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. డెఫినెట్లీ వస్తా. ఏముందండి ఈడ ఆడ లేనిది ఈడ ఏమున్నది? ఈడ అదనంగా దొరికే, ఇప్పుడు ఇక్కడ దొరికే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది, అక్కడ దొరికే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతున్నది. సో ఇక్కడ లేనిది అక్కడ ఏం లేదు, అక్కడ లేనిది ఇక్కడ ఏం లేదు. గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా వస్తువు ఇప్పుడు దొరకకపోతుండే, ఇప్పుడు ఆన్లైన్ లో ఇండియాలో కూడా నువ్వు ఏదైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడికంటే ఎక్కువ సుఖం ఉంది నిజంగా. చాలా మంది ఏమనుకుంటారు అంటే దూరపు కొండలు నునుపు, అమెరికా అంటే అదేదో అద్భుతం అని చాలా మంది అనుకుంటారు. ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎస్ వి అప్రిషియేట్. ఏది రోడ్లు వీళ్ళు అవి రూల్స్ పాటించడం, దాంట్లో మనం అప్రిషియేట్ చేద్దాం ఇన్ఫ్రాస్ట్రక్చర్.